మన వివిధ తాండాల నుంచి వచ్చేసి వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ సిరిసిల్ల పట్టణానికి విచ్చేసిన గోర్మాటి సోదరులు ఇక్కడే సిరిసిల్ల పట్టణంలో 5 తండాలుగా వారి యొక్క జనాభాను విభజించుకొని 5 తండాలకు నాయకులను కూడా ఎంచుకొని ఈ నగరం నడిబొడ్డున మా జాతి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మా భావి తరాలకు అందిస్తామన్న ఉద్దేశం కొద్దీ సిరిసిల్ల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమతోని ఈ యొక్క తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న తీజ్ కమిటీకి అలాగే ఇందులో పాల్గొంటున్న నా గోర్మాటి సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ తీజ్ ఫెస్టివల్ మీ అందరు కూడా తెలియంది కాదు. ఇవాళ మన కుటుంబాల్లో పుట్టిన మన ఆడపిల్లలు అకుంఠిత దీక్షతోని పెళ్లి కాని ఆడపడుతులు అందరూ కూడా మేము పెరిగిన ప్రాంతం, మేము పుట్టిన ఇల్లు, నా తోబుట్టువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా ప్రాంతం అంతా కూడా పాడి పంటలతో పశు సంపదతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అకుంఠిత దీక్షతోని 9 రోజులు ఎన్నో వ్యయ ప్రసాదాలు కూర్చి ఈ యొక్క దీక్ష చేపట్టిన తర్వాత ఆ గోధుమ గడ్డిని ఏదైతే వాళ్ళు బుట్టల్లో పెంచు తీజ్ పండుగ శుభాకాంక్షలు. మహేందర్ రెడ్డి గారు వారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చి నా అదృష్టం కొద్ది ఈ తీజ్ పండుగలో పాల్గొనే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు మీ అందరికి కూడా. 5 తండాలకు సంబంధించిన నాయకులతో పాటు మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే తీజ్ పండుగ పవిత్రత అనేది కేవలం మన జాతిలో ఉండే కన్యలకే కాదు, యావత్ సమాజం యొక్క బాగు కోసం మీరు చేసే పూజలు ఈరోజు మాకందరికీ తెలుసు. మీరు అన్నట్టుగా వెలయనాయక్ గారితో కలిసి తండాలు తిరగడం కూడా కాదు, నేను సగం బంజారానే కాబట్టి. ఎందుకంటే నా సతీమణి కూడా గోర్మాటింది కాబట్టి జై గౌర్. నేను అందుకనే మహేందర్ రెడ్డి గారు పట్టుబట్టి ఈరోజు ఇక్కడ తీజ్ పండుగ ఉంది కాబట్టి మా చెల్లె రాలేదు కాబట్టి నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇప్పుడు 2 రోజులు ఇక్కడికి తీజ్ పండుగ కావాలి. సో నాకు సగం బాధ్యత గోర్లతో ఉంటుంది. నేను ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ లేదంటే హర్యానా ప్రాంతంలో దిగేటప్పుడు ఈ కల్చర్ యొక్క ఔన్నత్యాన్ని అక్కడ జరిగిన సంఘటనలన్నీ